సో విల్ తమిళ్ పీపుల్ లవ్ అవర్ తెలుగు సినిమా? సో లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. భయ్య మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా, ఆల్మోస్ట్ 10 తమిళ్ హీరోస్కి అయితే మన తెలుగు స్టేట్స్ లో సో సాలిడ్ మార్కెట్ అయితే ఉందన్నమాట. సో లైక్ విజయ్, రజనీ, తలైవా, సూర్య, విక్రమ్, ధనుష్. కంపేరింగ్ టు తెలుగు అండ్ తమిళ్ హీరోస్, మనం ఎలా అయితే తెలుగు హీరోస్ అయితే సెలబ్రేట్ చేసుకొని ఎలా అయితే లవ్ చేస్తామో, సో యాజ్ అవే సేమ్ అయితే మనం తమిళ్ హీరోస్ కూడా సేమ్ గా లవ్ చేస్తాం, సెలబ్రేట్ చేసుకున్నాం. ఫస్ట్ డే ఫస్ట్ షో అయితే వెళ్తాం. సో ఇన్ రిటర్న్ మనకి సేమ్ లవ్ అనేది తమిళనాడు నుంచి అయితే వస్తుందా, తమిళ ఫ్యాన్స్ నుంచి. తెలుగు ఆడియన్స్ ని చూసుకుంటే మాత్రం సో ఒక మంచి కంటెంట్ సినిమా వచ్చిందంటే ఆ తమిళ నుంచి వచ్చిందా, మలయాళం నుంచి వచ్చిందా, కన్నడ నుంచి వచ్చింది అయితే చూడం. సో మంచి కంటెంట్ ఫిలిం వస్తే వెళ్ళిపోతాం అనమాట. సో వెన్ ఇట్ కమ్స్ టు తమిళ ఆడియన్స్ ఆర్ తమిళ ఫ్యాండమ్స్, సో వాళ్ళకున్న సో కొన్ని ఫ్యాండమ్స్ అయితే స్ట్రాంగ్ ఉంటాయి అనమాట. లైక్ అజిత్, తలపతి విజయ్, ధనుష్, సో స్ట్రాంగ్ ఫ్యాండమ్స్ ఉంటాయి. బట్ ఆ సర్కిల్లోకి ఎంటర్ అవ్వడం అనేది నాట్ ఏ చిన్న విషయం అని కాదనమాట. సో దాంట్లో కొంతమంది మాత్రమే సో ఆ సర్కిల్ ని బ్రేక్ చేసి ఎంటర్ అయింది. సో అల్లు అర్జున్ ఫ్రమ్ పుష్ప, ప్రభాస్ ఫ్రమ్ బాహుబలి, ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఫ్రమ్ త్రిబుల్ ఆర్. సో ఇంకా కొంతమంది యంగ్ హీరోస్ అయితే సో వెయిట్ చేస్తున్నారు టు బి యాక్సెప్టెడ్. సో ఎండ్ ఆఫ్ ది డే వి లవ్ దేర్ స్టార్స్ లైక్ అవర్ ఓన్ అనమాట. సో మేబీ వన్ డే వాళ్ళు కూడా మన హీరోస్ ని ఎంకరేజ్ చేస్తారు. సో ఎలా అయితే మనం వాళ్ళ హీరోస్ ని ఎంకరేజ్ చేస్తున్నామో, బికాస్ సినిమా అనేది నాట్ అబౌట్ రీజియన్, ఇట్స్ అబౌట్ ఎమోషన్, అండ్ ఎమోషన్ హ్యాస్ నో లాంగ్వేజ్. I can proudly say there is no other country in the world where the audiences enjoy or adore the films as much as we Indians do. సో ఇంకా ఇలాంటి కంటెంట్ కావాలంటే మన పేజ్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి.